అనేక సంవత్సరాలుగా నేను ప్రచారం చేస్తున్న మాటని ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా నేను ఫలాని కాలములో పుడతానని చెప్పి పుట్టిన వారు లేరు. ఫలాని దేశానికి వస్తానని చెప్పి వచ్చిన వారు లేరు. ఫలాని గోత్రములో పుడతానని చెప్పి వచ్చిన వారు లేరు. ఫలాని పట్టణంలోనికే వస్తానని చెప్పి వచ్చిన వారు లేరు. ఫలాని పేరు మీద వస్తానని చెప్పి వచ్చిన వారు లేరు. ఫలాని ఆహార అలవాట్లతో వస్తానని చెప్పి వచ్చిన వారు లేరు. ఎంతటి గొప్పవారైనా చరిత్రలో తమ పేర్లు లెక్కించుకున్న మహాచక్రవర్తులైనా కాల ప్రవాహంలో వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కాలాన్ని ప్రశ్నించి, కాలాన్ని నియంత్రించి, కాలమునే ఏలుబడి చేసి, కాలములోనికి వచ్చి కాలాన్ని స్తంభింపజేసి కాల చక్రాన్ని ఇరుసుగా మారినవాడు ఒక్కరే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అందరితో ఆయన్ని సమానంగా చేయటం వీలు కాదని పదే పదే మీకు ప్రకటిస్తూ ఉన్నాను. పొత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడిని మీరే పాడతారు కదరా. ఆ దిక్కు దివానుడు లేనోడు, సత్రంలోకి వచ్చినోడు, సరైన గుడ్డముక్క లేనోడు అతనా మీ రాజు అని ఒక ఆయన నన్ను చాలా కోపంగా ఇద్దేవాగా మాట్లాడాడు. నేను అన్నాను, వేసుకున్న వస్త్రాలను బట్టి మనిషి రేంజ్ని లెక్క పెట్టి అమాయకత్వం నీకెందుకు తగలబడింది నాయన? గాంధీ మహాత్ముడు సొక్క వేసుకోలేదు కాబట్టి షీప్ క్వాలిటీ మనిషి అంటావా? బుర్ర పని చేస్తుందా నీకేమన్నా? పగడేసి కాబట్టి రోజుకో రంగు వేస్తాడు కాబట్టి ఆడు సూపర్ అనుకుంటున్నావా? ఒంటి మీద వేసుకునే గుడ్డను బట్టి కాదు రామాయికమా, ఒక సత్యాన్ని గుర్తు పెట్టుకోవాలా. ఏ దేశంలో పుడతానో చెప్పి మరి వచ్చినాడు, ఏ పట్టణానికి వస్తాడో చెప్పి మరి వచ్చినాడు, ఏ గోత్రములో పుడతానో చెప్పి మరి అదే ఆయన రాజరేఖం, అదే ఆయన ఏలుబడి. ఎంతో దానికి రాజుగా వచ్చాడని తెగ ఫీల్ అయిపోతున్నామంటే మరి రాజు కాకపోతే ఏంటి చెప్పు? ఎవడైనా చేయగలడా? ఇంకా రేపని ఎవడైనా చేస్తాడా? 1800 దశకంలోనే రెవరెండ్ కెవి జేకబ్ గారు రాసిన మహాగ్రంథం ఇన్కంపారబుల్ క్రైస్ట్లో వారు అన్నారు, ఎవరికైనా పుట్టాక నేను ఒకరిని పుట్టానని తెలుస్తుంది మెల్లిగాడికి, కానీ ముందే తెలిసి అడుగు పెట్టినాడు యేసు ప్రభు ఒక్కడేనని. ఆ మాట మీద చాలామంది పాటలు రాసుకున్నారు, ఫేమస్ అయ్యారు. ఆ పెద్ద మనిషిని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఈ వ్యాధ్యతో వచ్చిన సావే అది. వారు ఎవరి దగ్గర నేర్చుకునే విషయమైనా వాడికే బయలుపరచట్టుగా వాడి పేరు వేసుకొని ముచ్చట పెట్టుకుంటాడు. ఒక దరిద్రం. క్రెడిట్స్ ఎవరికి ఇవ్వాలో వారు ఇవ్వకపోవడం నేటి తరంలో ఒక పెద్ద లోపం. భూమి గుండ్రంగా ఉందని ఈడే కనిపెట్టినట్టు చెప్తాట, అది కనిపెట్టినోడు ఎటుపోయాడు? దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలరా, ఆయన ఈ లోకానికి దిగి వస్తాడని, విశ్వమానవుల రక్షణ కొరకే ఇలా చనిపోతాడని, అదొక విందుగా ఉండబోతుందని, ఆ విందులో రక్షణ, సమాధానం, స్వస్థత, విమోచన ఇవన్నీ నీకు లభిస్తాయని, ఆ విందులో వడ్డించబడి సకల పదార్థములు సర్వశ్రేష్టమైన పరిశుద్ధ రక్తమని, ద్రాక్షారసమని ఆరంభము నుండి ప్రవక్తల నోట ప్రవచిస్తూనే వచ్చాడు. విందు జరగబోతుంది రమ్మని. నాకు ఇది పెట్టండి, నాకు అది పెట్టండి అడిగిన వాడికి ఏదేసే నేనా విందు పెడుతున్నాను రండిరా బాబు అని పిలిచాడు. సరే రాలేదు, ఇప్పుడు విందు సిద్ధమైనది కనుక రమ్మని పిలుచుచున్నాడు, అయినా రాలేదు. గత 2000 సంవత్సరములుగా జరుగుతున్న సువార్త ఏమిటి కొత్తది కాదు. అంతకుముందు 2000 ఏండ్లుగా 3000 ఏండ్లుగా ప్రవచింపబడిన ప్రవచనముల నెరవేర్పును గురించి మాత్రం మాట్లాడుతున్నదే సువార్త పరిచర్య. రండి, విందు సిద్ధంగా ఉంది. స్వస్థత కావాలా? విమోచన కావాలా? రక్షణ కావాలా? సమాధానం కావాలా? నీకు సమృద్ధిగా వడ్డించబడుతున్నాయి. ఉదయకాలం ఐఎఫ్జే పెట్టారు చౌడయ్య గారు. తీరా భోజనం కూర్చుని నా చుట్టూ ఉన్న పదార్థాలు చూసి, తినడం సంగతి దేవుడు ఎరుగు, చూసి అలిసిపోయాను నేను. ఈ ఎలాగో ఆరగించేంత కెపాసిటీ లేదని శుభ్రంగా ఒక ఫోటో తీసుకొని బదిలపరుచుకొని వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం. ఏముండదు, నేను ఎప్పుడు వినని పేర్లు కూడా చాలా చెప్పారు. బిడ్డలారా, మీరు శ్రద్ధగా ఆలోచించగలిగితే ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను, దయతో ఆలకించండి. ఇప్పుడు విందు సిద్ధమైంది రండిరా బాబు.
మతంలో కలిసిపోమనో, మతాన్ని మార్చుకోమనమో, కులాలనో, సర్టిఫికెట్లను ముచ్చటది కాదు. ఏ క్లాస్ అనే విందు వడ్డించబడింది, రండి తినడానికి. ఇందులో మీకు దొరికేది పాప క్షమాపణ, స్వస్థత, సమాధానము, దేవునితో ఒక నూతనమైన సంబంధం. ఇవి ప్రధానమైన వస్తువులుగా వడ్డించబడుతున్న విందు, రండి అనే సువార్త ప్రకటించబడుతుంది. ఆ విందు వట్టిదని, అందులో పెద్ద విషయం లేదని, మాకు అసలు ఆసక్తి లేదని ఎవడు అనడం లేదు. కానీ ఎవడూ రాలేదట. ఎందుకు అని అడిగితే ఒకడు చెప్పాడట, నేను పొలము కొనుక్కున్నాను, పరీక్షింప వెళ్ళిచున్నానన్నాడట. మరొకడు అన్నాడట, 5 జతల ఎడ్లు కొన్నాను, అవి మంచివో గుడ్డివో కుంటివో చూడాల్సి ఉన్నదన్నాడట. మరొకడు అన్నాడట, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేను అన్నాడట. ఈ సరళి అంతా విన్న తర్వాత ప్రభు చెప్పాడు, ఏమని? అయితే సంత వీధుల్లోకి, పట్టణ వీధుల్లోకి వెళ్ళండి, ఎవరు ఇష్టపడితే వారు సిద్ధపడితే తీసుకుని రండి అన్నాడు. ఆరంభంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే, యెరూషలేమునకు, యూదులకు మాత్రమే పరిమితమైన సువార్త రకరకాల కారణాలతో విశ్వవ్యాపితం చేయబడింది. దేవుని బిడ్డలారా, అందరికీ అవకాశాలు గ్రహించబడ్డాయి. ఆ తర్వాత ఇంకనూ స్థలం ఉండిపోయింది, జాగా ఉండిపోయింది అని చెబితే ఏమన్నారు తెలిసిన? రాజమార్గములోను ముండ్ల తుప్పల్లోనూ ఉన్నవారిని తీసుకురండి అన్నాడు. అదేమిటి? ముండ్ల తుప్పల్లో ఉన్నవారిని తేవడం ఏమిటండి? బైబిల్ గ్రంథముతో కనీస పరిచయం ఉన్న వారికి, విత్తు వానికి వచ్చిన ఉపమానం ఉన్న వారికి తెలుసు. ముండ్ల తుప్పల కింద ఉన్నవారు అంటే ఐహిక విచారముల కింద ఉండేవారు అని. మంచి విత్తనమే, మంచి నేలే, కానీ ముండ్ల తుప్పలు పైన ఉన్నందున ఎదుగుటను నిరోధిస్తూ అణిచివేస్తున్నాయి. శరీర సంబంధమైనటువంటి విషయాలు, వ్యామోహాలు, ఐహిక విచారాలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామా, రాజ్య మార్గంలో ఉన్నవారు, ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నవారు, సంపరిస్థితిలో ఉన్నవారు, మాకేమి కొదవలేదు కనుక దేవుని అవసరం మాకు లేదని భావించేవారు. అటు రాజమార్గమైన, ముండ్ల తుప్పలైన పాయింట్ ఒకటే, ధనం, సంపద, ఐశ్వర్యం వారిని దేవుని వద్దకు రానివ్వట్లేదు. డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, సంపదను బట్టి, సుఖాన్ని బట్టి, దేని బట్టి? నీ కొరకు సిద్ధపరచబడ్డ విందులకు నువ్వు రావడం లేదు. ఇదొక మతమా, ఇదొక కులమా, ఇదొక వర్గమా? ప్రాంతాన్ని బట్టో, స్థలాన్ని బట్టో మార్పులు చెందుచున్నదా? విశ్వవ్యాపితమైన, విశ్వసనీయమైన, విశ్వమంతటికి ఒకే ఒక నియమాన్ని కలిగిన విశ్వనాథుని యొక్క ఏకైక పద్ధతి రక్షణ మార్గం ఇదని. ఇది పై నుండి కిందికి దిగి వచ్చిన మార్గము కనుక కింది నుండి పైకి వెళ్ళగొరవాడు పాతాలను తప్పించుకోవడానికి ప్రయాణము చేయవలసిన ఏకైక జీవ మార్గం అని మీకు ప్రకటించబడుతూ ఉంది. నీవు ఇవ్వాల్సిందో, నువ్వు పెట్టాల్సిందే లేదు, తినాల్సిందే ఉంది, ఆరగించాల్సిందే ఉంది. ఇది విందో. ఇప్పుడు తింటే కాసేపటికి ఆకలి అయిపోయే విందు కాదు. శాశ్వత కాలమునకు నీ ఆకలి తీర్చబడి అద్భుతమైన వరం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. విందుకు రమ్మని పిలుస్తున్నాడు ప్రభు. ఏదో ఒక వంక సుఖము కొందరు, డబ్బు కొందరు, వ్యాపారము కొందరు, లౌకికమైన ఆశలు కొందరు, బలహీనతలు కొందరు రావడం లేదు. అప్పుడు అంటున్నాడు, సృష్టి ఆరంభము నుండి అన్ని కాలములలో నేను వారిని పిలుస్తూనే ఉన్నాను, ఏదో ఒక వంక చెబుతూనే ఉన్నారు. కనుక ఈ పిలువబడిన వారిలో ఏ ఒక్కరూ నా విందు రుచి చూడరు.